రైట్ ఇక ఇప్పుడు బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయరాజ్ బెన్నిక్స్ కేసులో కీలకమైన తీర్పు వెలువడింది. తండ్రి కొడుకు కస్టడీ మృతి కేసులో 9 మందికి ఉరిశిక్ష విధించింది కోర్టు. తమిళనాడులో తూతుకుడి జిల్లా సాతంకొల్లలో కోవిడ్ లాక్డౌన్ సమయంలో తండ్రి కొడుకులను హింసించి చంపేశారు పోలీసులు. హింసించిన 9 మంది పోలీసులకు మధురై సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. అప్పట్లో ఈ కేసులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ఒక రకంగా సంచలన తీర్పుగా కేసుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. జయరాజ్ కేసు అన్నది అప్పట్లో చాలా సంచలనం మారింది. తండ్రి కొడుకుల్ని ఇద్దరిని కూడా స్టేషన్ లో పెట్టి పోలీసులు టార్చర్ చేయడం వల్ల వాళ్ళిద్దరూ అప్పట్లో మరణించారు. ఈ కేసు పైన అప్పట్లో విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీనిపై సిబిఐ విచారణ కూడా గతంలో ఆదేశించారు. సిబిఐ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు మధురై కోర్టు దీనికి సంబంధించినంత వరకు తీర్పు వెల్లడిస్తూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తో పాటు మరో 9 మంది పోలీసు కానిస్టేబుల్ వీళ్ళందరిపై ఉరిశిక్ష వెంటనే విధించాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చింది, ఆదేశాలు జారీ చేసింది. ఒక కీలక తీర్పుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇంతకు జయరాజ్ కేసు ఏంటనేది కూడా మనం ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేశాం. లాక్డౌన్ సందర్భంగా అంటే కరోనా టైంలో లాక్డౌన్ సందర్భంగా ఆ ప్రాంతానికి సంబంధించి జయరాజ్ అనే కుమారుడు ఒక టింబర్ షాప్ నిర్వహించేవారు. టింబర్ షాప్ పెట్టుకునే వాళ్ళు. కానీ అప్పట్లో కరోనా గైడ్ లైన్స్ వల్ల సాయంత్రం 5 గంటల తర్వాతనో అంతకు ముందు ఆ షాప్ ని మూసివేయాలనే నిబంధనలు ఖచ్చితంగా ఉండేది. అయితే ఈ టింబర్ షాప్ ను మూసివేయడం విషయానికి సంబంధించినంత వరకు వాళ్ళు కొంత ఆలస్యం చేయడంతో అప్పుడు పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినంత వరకు దాదాపు జూన్ 19 టైంలో వీళ్ళను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 2 రోజులు కస్టడీలో ఉంచుకుంటారు. ఈ సందర్భంగా ఇద్దరి తండ్రి కొడుకుల పైన పోలీసులు విపరీతమైన టార్చర్ చేయడం వల్ల వాళ్ళు జూన్ 23వ తేదీన మరణిస్తారు. ఈ కేసు అప్పట్లకు స్థానికంగా సంచలనం సృష్టించింది. అక్కడ ప్రభుత్వం కూడా దీనిపైన తీవ్రంగా స్పందించింది. రాజకీయ పార్టీలు కూడా చాలా తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. ఇది హత్య కిందకే వస్తుంది. ఇది కోర్టు స్పష్టంగా చెప్తుంది. ఇద్దరు తండ్రి కొడుకులను హత్య చేశారు. హత్య చేసింది ఎవరంటే పోలీసులే అని చెప్పేసి ఈ రోజు కోర్టు కీలకంగా ఒక తీర్పునిచ్చింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఉరిశిక్ష విధిస్తున్నట్టుగా కోర్టు కాసేపటి క్రితమే జడ్జిమెంట్ ని ప్రకటించింది. నిజానికి ఇప్పటికే వీళ్ళంతా తప్పు చేశారనే గతంలో కోర్టు ప్రకటించినప్పటికీ ఈ రోజు శిక్షను ఖరారు చేస్తామని చెప్పేసి ఉదయం నుంచి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి శిక్ష ఖరారవుతుందని ఉత్సాహంగా అందరూ ఎదురు చూశారు. దాదాపు 5:30 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి జడ్జి తన జడ్జిమెంట్ ని చదివారు. 9 మంది దీనికి సంబంధించి దీంట్లో శ్రీధర్ అనే ఇన్స్పెక్టర్ ఉంటారు. ఆయననే నాయకత్వం వహించారు. శ్రీధర్ అనే ఇన్స్పెక్టర్ తో పాటు మొత్తం 9 మంది పోలీసులకు సంబంధించి ఉరిశిక్షను విధిస్తున్నట్టుగా కోర్టు తన జడ్జిమెంట్ ని ప్రకటించింది. ఇది ఖచ్చితంగా సంచలనంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశానికి సంబంధించినంత వరకు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించినంత వరకు పోలీసులు వ్యవహరించిన తీరు నేను ఇందాకే చెప్పినట్టుగా దాదాపు కరోనా టైం అంటే 2020కి సంబంధించిన కేసుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. 2020కి సంబంధించి జూన్ 19న వీళ్ళను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరిని చిన్న వ్యాపారం చేసుకుంటుంటారు. టింబర్ షాప్ ని నిర్వహిస్తున్న వాళ్ళకి సంబంధించినంత వరకు కరోనా టైంలో లాక్డౌన్ నిబంధనలు ఉంటాయి కనుక ఆ నిబంధనలు వీళ్ళు పాటించలేదనేది కేసు నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేశారు. అక్కడ దాకా పర్లేదు. కానీ ఆ తర్వాత వీళ్ళ పైన పోలీసులు వ్యవహరించిన తీరు వీళ్ళకి సంబంధించినంత వరకు క్రూరంగా వ్యవహరించారు. కేవలం 2-3 రోజుల్లోనే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గాయాలతో చనిపోతారు. దీనిపైన తమిళనాడు మొత్తం కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు చాలా ప్రజా సంఘాల నుంచి నిరసన వ్యక్తమైన నేపథ్యంలో దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ప్రభుత్వం సిబిఐ విచారణ చేయించింది. సిబిఐ కూడా దాదాపుగా 4 ఏళ్ల నుంచి ఈ కేసుకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో సాక్ష్యాలను సేకరించి ఎవరు తప్పు చేశారు ఏంటి వాదనలు పూర్తిగా విన్నది. దీనికి సంబంధించి సాక్ష్యాలు సేకరించిన తర్వాత పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కోర్టు కాసేపటి క్రితం వీళ్ళ మొత్తం 9 మందికి సంబంధించి ఉరిశిక్ష వేస్తున్నట్టుగా తీర్పును వెల్లడించడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినంత వరకు ఈ వివరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చెప్పడానికి పోలీసులకు సంబంధించినంత వరకు ఇప్పటికే సస్పెండ్ అయినారు. వాళ్ళకి సంబంధించిన లాయర్లు మాత్రం దీనిపై మేము ఖచ్చితంగా అప్పీల్ చేస్తాము, నిబంధనల ప్రకారమే వ్యవహరించారు. కానీ ఈ రకంగా పూర్తిగా మరణశిక్ష విధించడం సరైనది కాదనే అభిప్రాయాన్ని లాయర్లు వ్యక్తం చేస్తారు. దీన్ని పై కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్టుగా మాకు ఆ అవకాశం కోర్టు కల్పించింది. మేము ఖచ్చితంగా పై కోర్టులో దీనిపైన అప్పీల్ చేస్తామని చెప్పేసి కూడా ఈ 9 మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లాయర్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న వేళ
ఈ తీర్పు అనేది కొంచెం రాజకీయ వర్గానికి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ తీర్పు పైన ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించి డిఎంకే ప్రభుత్వానికి సంబంధించి వీటికి సంబంధించి అనేక రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించినంత వరకు మాత్రం ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందో చూడాలి. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు డిఎంకే ప్రభుత్వం లేదు ఏఐడిఎంకే ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏ రకంగా రాజకీయంగా ఖచ్చితంగా ఏఐడిఎంకేకి డిఎంకేకి సంబంధించినంత వరకు ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా కూడా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం వేళ ఈ అంశం కూడా ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా ఈ రెండు పక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా జయరాజ్ కేసు అనేది తమిళనాడులో ఎక్కడైనా కానీ చాలా మంది గుర్తుపడతారు. ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన ఈ రకంగా పోలీసులు ఇద్దరు వ్యక్తులను టార్చర్ చేసి పోలీస్ స్టేషన్ కస్టడీలోనే చంపేశారన్నది అప్పట్లో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి మాత్రం అన్ని విచారణలు అన్ని రకాలుగా వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.